ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త రకం దందా స్టార్ట్ అయింది. కొత్త సినిమాలు తీయడం చేతకాకనో లేక పాత సినిమాల క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనో కానీ వారానికో రీ రిలీజ్ అంటూ ప్రేక్షకుల మీద పడుతున్నారు వీళ్ళు. మొన్నటి దాకా ఆరెంజ్, సలార్ అంటూ హంగామా చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కల్ట్ క్లాసిక్ సినిమాలకే థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ అతడు మున్నా అంటూ జనం మీద పాత సినిమాలను రుద్దడానికి రెడీ అయిపోయారు. అసలు ఈ రీ రిలీజ్ల పిచ్చి ఎక్కడికి దారితీస్తోంది? లెట్స్ వాచ్. ఒకప్పుడు రీ రిలీజ్ అంటే ఒక ఎమోషన్, కానీ ఇప్పుడు అది ఒక కలెక్షన్ మిషన్. ప్రభాస్ నటించిన సలార్ ను ప్రతి 2 నెలలకోసారి రిలీజ్ చేస్తూ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో మేకర్స్ కే తెలియాలి. అది సరిపోనట్టు ఇప్పుడు మహేష్ బాబు అతడు సినిమాను ఫిబ్రవరి 28న మళ్ళీ థియేటర్లోకి తెస్తున్నారు. టీవీ ఆన్ చేస్తే చాలు రోజుకు 10 సార్లు వచ్చే సినిమాకు మళ్ళీ స్పెషల్ గా టికెట్ కొని వెళ్లాలా అని ఫ్యాన్స్ సైతం తలలు పట్టేసుకుంటున్నారు. ఇక మార్చి 6న ప్రభాస్ మున్నా రీ రిలీజ్. అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాను ఇప్పుడు 4K అంటూ మెరుగులు దిద్ది మళ్ళీ జనం మీదకు వదులుతున్నారు. నువ్వు నాకు నచ్చావు, మనసంతా నువ్వే లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలకి దిక్కులేక థియేటర్లు వెక్కిరిస్తుంటే మున్నా లాంటి యావరేజ్ సినిమాలకు జనం వస్తారని ఎలా అనుకుంటున్నారు? ఒక రకంగా ఇది అభిమానం కాదు, అభిమానుల జేబులకు చిల్లులు పెట్టే పక్కా ప్లాన్. కొత్త కంటెంట్ ఇచ్చే దమ్ము లేక పాత సినిమాలతో థియేటర్ల రెంట్ కట్టుకోవాలని చూస్తున్న ఈ ట్రెండ్ చూస్తుంటే రీ రిలీజ్ ట్రెండ్ కు త్వరలోనే చర్మగీతం పాడడం ఖాయమనిపిస్తోంది. రీ రిలీజ్ పేరిట సాగుతున్న ఈ కామెడీని చూసి నెటిజన్లు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. పాత సినిమాల కంటే కొత్త సినిమాలకు థియేటర్లు ఇస్తే బాగుంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఏదేమైనా అభిమానుల పిచ్చిని ఆసరాగా చేసుకుని చేస్తున్న ఈ దోపిడికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి. మరి మళ్ళీ వస్తామని రెడీ అవుతున్న అతడు మున్నా సినిమాల పరిస్థితి ఏమవుతుందో. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మళ్ళీ చీకటి రోజులను చూస్తున్నట్టే కనిపిస్తోంది. సంక్రాంతి సందడి ముగిసి నెల దాటినా సరే థియేటర్స్ దగ్గర మళ్ళీ ఆ సందడి కనిపించడమే లేదు. మరి జనం లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. కొన్ని చోట్ల బోర్డులు కూడా తిప్పేస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి గడిచిపోయింది, మార్చి సగం కూడా ఖాళీగానే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది సినిమాలపై ఉన్నాయి. కానీ ఈ సినిమాల ముందు ఉన్న గండాలు చూస్తూ ఉంటే నిర్మాతలకి నిద్ర పట్టడం లేదని చెప్పాలి. అసలు ఆ టెన్షన్ ఏంటి? ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ మీద ఉన్నారు? సంక్రాంతి అయిపోయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర కలపోయింది. చాలా ఏరియాల్లో థియేటర్ల యజమానులు గేట్లు మూసుకొని కూర్చున్న పరిస్థితి. మార్చి చివరిలో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఏప్రిల్లో చరణ్, పెద్ది వచ్చే వరకు ఈ వెయిటింగ్ తప్పేలా లేదు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈ పెద్ద సినిమాలు వస్తున్నాయన్న ఆనందం కంటే వాటి వెనుక ఉన్న కష్టాలే నిర్మాతలను వణికిస్తున్నాయి. అసలే భారీ బడ్జెట్ సినిమాలు, ఓపెనింగ్స్ రాకపోతే కొంపలు మునిగిపోతాయి. టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ట్రా షోల పర్మిషన్ల కోసం ప్రభుత్వాల చుట్టూ తిరగడం ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. సంక్రాంతికి ప్రభాస్ ద రాజాసాబ్ సినిమాకే టికెట్ హైక్స్, ప్రీమియర్స్ విషయంలో చుక్కలు కనిపించాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రీమియర్లకు అనుమతులు లేకపోవడం నిర్మాతలకు పెద్ద దెబ్బే తగిలింది. ఇక మనశంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో రేట్లు పెంచినా ఆ తర్వాత పడ్డ కోర్టు కేసులు నిర్మాతలకు కంటి మీద కొనుకు లేకుండా చేశాయి. ఇప్పుడు ఉస్తాద్, పెద్ది మేకర్స్ ఇప్పటి నుంచే అలర్ట్ అవ్వకపోతే సినిమా రిలీజ్ టైం కి సీన్ సితారా అవ్వడం ఖాయం. ఒకవేళ రేట్లు పెంచలేక షోలు పడిపోతే ఇటు బయర్లు అటు ఫ్యాన్స్ కూడా కనకరించే పరిస్థితిలో లేరు. మరి ఈ గండాల నుండి మన స్టార్ హీరోలు ఎలా గట్టెక్కుతారో చూస్తుంటే కేవలం సినిమాలు తీయడమే కాదు, వాటిని థియేటర్లకు క్షేమంగా తీసుకురావడం కూడా ఒక యుద్ధంలా మారింది. టికెట్ రేట్ల గొడవలు, ప్రభుత్వ అనుమతుల మధ్య మన ఉస్తాద్, పెద్ది ఏ మేరకు నిలబడతాయో చూడాలి. ఫ్యాన్స్ అయితే ఇప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. మరి నిర్మాతలు ఈ సమస్యలను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఒకప్పుడు ట్రెండ్ సెటర్, ఇప్పుడు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎస్, రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈసారి ఆయన టార్గెట్ మరెవరో కాదు, కన్నడ ఇండస్ట్రీ గర్వపడే రాకింగ్ స్టార్ యష్. 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న టాక్సిక్ సినిమాను మూర్ఖుల కోసం తీసే సినిమా అని, అసలు మాస్ ఆడియన్స్ కు మెదడు ఉండదని వర్మ చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు పెట్టేస్తున్నాయి. అసలు యష్ పై వర్మకు ఎందుకంత అక్కసు? డీటెయిల్స్ చూద్దాం.
రామ్ గోపాల్ వర్మ. ఈయనకు లాజిక్ కంటే కాంట్రవర్సీలు అంటేనే ఇష్టం. టాక్సిక్ సినిమాను టార్గెట్ చేస్తూ ఆయన వదిలిన టాక్సిక్ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టాక్సిక్ లాంటి మాస్ సినిమాలు ప్రేక్షకులను డమ్ గా మారుస్తున్నాయని, కేవలం సౌండ్ ఫైట్లుంటే చాలని జనం పిచ్చోళ్లుగా థియేటర్లకు వెళ్తున్నారని, మెదడు వాడే మేధావులు దురందర్ లాంటి సినిమాలు చూస్తారని, మెదడు లేని మాస్ జనం టాక్సిక్ వైపు వెళ్తారని బ్రూటల్ ట్రూత్స్ అనే పేరుతో వర్మ చేసిన కామెంట్స్ నెట్టింట్లో గట్టిగానే మంటలు రేపుతున్నాయి. భారీ యాక్షన్ సీన్లు, ఎమోషన్స్ ఉంటే అది డమ్నెస్ అట. లాజిక్లు వెతికే సినిమాలే గొప్పవట. అసలు కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపించిన యష్ ను ఫిజిక్స్ తెలియని హీరో అంటూ వర్మ వెటకారం చేయడం ఏంటి? 100 కోట్ల బడ్జెట్ పెడితే అది వేస్ట్ అని, కేవలం తెలివితేటలే గెలుస్తాయని నీతులు చెప్తున్న వర్మ, మరి ఆయన తీసిన రీసెంట్ సినిమాలు ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర గెలిచాయో వర్మకే తెలియాలి. ప్రేక్షకులను మూర్ఖులు అని సంబోధించడం అంటే అది వారిని ఇన్సల్ట్ చేసినట్టే కదా. మరోవైపు తనను విమర్శిస్తున్న ఫ్యాన్స్ కు రాక్షసులు అంటూ వర్మ కట్టిపడేయడం గమనార్హం. మార్చి 19న ఏదో జరుగుతుందని బిల్డప్ ఇస్తున్న ఆ జీవి నిజంగానే యష్ క్రేజ్ ను తక్కువ అంచనా వేస్తున్నారా, లేక పబ్లిసిటీ కోసం యష్ పేరును వాడుకుంటున్నారా? కాలమే డిసైడ్ చేయాలి. కాలీవుడ్ లో రజనీకాంత్, కమల్ హాసన్ 47 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు. మాలీవుడ్ లో మమ్ముట్టి, మోహన్ లాల్ 50 సినిమాల్లో కలిసి నటించారు. మరి మన టాలీవుడ్ సంగతి ఏంటి? ఎప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు లేవు, మంచి కథ దొరికితే కలిసే చేస్తాం అని స్టేజ్ మీద ఊదరగొట్టే మన అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ నిజంగానే కలిసి నటిస్తారా, లేక అది కేవలం ఒకరిపై ఒకరు వేసుకునే కౌంటర్లు, పబ్లిసిటీకి మాత్రమే పరిమితమా? ఇంద్రసేనారెడ్డి విత్ సమరసింహారెడ్డి అని డైలాగులు చెప్తున్నారు, కానీ అసలు ఆ దమ్మున్న కథ రాసే డైరెక్టర్ ఎవరు? దీని వెనుక ఉన్న అసలు లోగుట్టు ఏంటో ఇప్పుడు చూద్దాం. మల్టీ స్టారర్. ఈ మధ్య కాలంలో ఈ పదం ఒక హైప్ కోసం వాడుకునే పెద్ద వెపన్ గా మారింది. ఒకప్పుడు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వాళ్ళు 50 సినిమాలు కలిసి చేస్తే, మన దగ్గర మాత్రం ఇద్దరు పెద్ద హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించాలంటే కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్లు చేయాల్సి వస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్ తమ ఇమేజ్ పక్కన పెట్టి చేతులు కలిపారు. మరి మన మెగాస్టార్ నందమూరి సింహం ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? చిరంజీవి గారేమో హరీష్ శంకర్, బోయపాటి లాంటి డైరెక్టర్లకు ఓపెన్ ఆఫర్లు ఇస్తారు, కానీ ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం అది ఎక్కడ కనిపించదు. ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి అంటూ డైలాగులు కొట్టడం బానే ఉంటుంది, కానీ అసలు సమస్య డైరెక్టర్లది కాదు, హీరోలది. ఒకరికంటే ఒకరు సీన్లు ఎక్కువ ఉండాలని, ఒకరికంటే ఒకరు ఎక్కువ బిల్డప్ ఇవ్వాలని కోరుకునే ఈ స్టార్ ఇమేజ్ల మధ్య మల్టీ స్టారర్ అనేది ఒక పగడికల మాత్రమేనా? మధ్య మధ్యలో ఒకరి మీద ఒకరు పరోక్షంగా వేసుకునే కౌంటర్లు చూస్తుంటే వీళ్ళు కలిసి నటించడం కంటే ఒకరి సినిమా మీద ఒకరు పోటీ పడాలని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థం కావట్లేదా? తమిళ హీరోల దమ్ము మన దగ్గర ఎందుకు కనిపించదు? గెస్ట్ రోల్స్ ఇచ్చి అభిమానులను ఊదరించడం కాదు, దమ్ముంటే రజనీ, కమల్ లాగా ఫుల్ లెంత్ సినిమా అనౌన్స్ చేయండి. అప్పటి వరకు ఈ చర్చలన్నీ కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే డ్రామాలు తప్ప మరేమీ కాదన్నది కొందరి వాదన. మొత్తానికి చిరు, బాలయ్య మల్టీ స్టారర్ అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో అతిపెద్ద మిస్టరీ. ఒకవేళ పొరపాటున ఈ సినిమా పట్టాలెక్కిన ఫ్యాన్స్ గొడవలు, క్రెడిట్స్ వార్ మధ్య అది సజావుగా సాగుతుందా, లేక రజనీ, కమల్ లాగా వీళ్ళు కూడా హిస్టరీ క్రియేట్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. రాజీవ్ కనకాల, ఉదయ్ భాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావ్. రెక్కి, విరాటపాలెం తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్ కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ ని ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అండి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. గత సంవత్సరం ఏడాదిన్నర నుంచి డిఫరెంట్ స్లాంగ్స్ తోటి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి చేస్తూ వచ్చాను. అందులో స్పెషల్గా ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు విల్ బీ ఏ మైల్ స్టోన్ ఫర్ మీ. అది గంటపదంగా చెప్పగలనండి. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఒక మూడు క్యారెక్టరైజేషన్, ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ గారు సెట్ చేసి అది రావడం. నేను ఎక్కడైనా ఇలా చేద్దామంటే వద్దు సార్, మరి కనీసం మరి కొంచెమన్నా అక్నాలెడ్జ్ చేస్తాడేమో, అలా చూస్తాడు, నోరిప్పి గ్యాప్ ఇస్తాడు ఆయన. వద్దు సార్, సరే ఓకే సరే, బట్ ఈజ్ వెరీ ప్రిసైజ్. ఆయనకి ఏం కావాలో అంతా కరెక్ట్గా తెలుసు. అండ్ ఐ విష్ దెమ్ అండ్ ఐ ప్రే హిమ్ దట్ సినిమాలు వరుసగా రావాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిందంట ఒకటి, ఇంకా రావాలని కోరుకుంటున్నాను.
always welcoming, always his hug is very special. And sir చెప్పాను ఒకటే మాట, మీ క్లోజప్ ఎడిటర్ కట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. సో హౌ డు వి కట్ అంత అద్భుతమైన క్లోజప్స్. అండ్ అంటే ఇంకా ఈ క్యారెక్టర్కి రాజీవ్ గారు అండ్ రెబెకా జోసెఫ్కి భాను గారు తప్ప దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, దెర్ ఇస్ నో. అండ్ వాసంతిక మేము ఏదేదో అనుకున్నాం, బట్ మేడం వాసంతికని పిలవండి అన్నారు. మేము అంటే బీయింగ్ ఇన్ అ కమర్షియల్ వరల్డ్ వీ థాట్ లైక్ ఏదేదో అనుకుంటే వాసంతిక కన్నా ఆ క్యారెక్టర్కి ఎవరు పర్ఫెక్ట్గా ఉంటారు అని అను మేడం చెప్పారు. వాసంతిక ఫ్యాంటాస్టిక్ జాబ్. ఒక 1 monthగా వెయిట్ చేస్తున్నాను ఈ డే కోసం. నేను శ్రీరామ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగాను ఎప్పుడు రిలీజ్ అని. షూటింగ్ టైంలో యూనో చాలా హడావిడిగా చేశాం యాక్చువల్లీ. తొందరగా రిలీజ్ చేయాలి, నెక్స్ట్ మంతే మనకి రిలీజ్ అని ఒక చాలా హడావిడిగా చేసాము. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పుష్ అయింది. సో నాకు ఎప్పుడెప్పుడు 27th కోసం నేను గత 1 month నుంచి వెయిట్ చేస్తున్నానండి. సో ఎందుకంటే చాలా కనెక్ట్ అయిన క్యారెక్టర్ నాకు ఇది. అండ్ ఈరోజు నేను ఇక్కడ మీ అందరితో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్. అందులో మా జీ తెలుగు ఒకటి నాకు యూనో ఇనిషియల్ డేస్లో నాకు ఎంత స్టార్డమ్ని తెచ్చిపెట్టిందని నేను మాటలు చెప్పలేను. అను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ముందుగా ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఇక్కడ నించున్నానంటే మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు వరకు 2 episodes చూసిన తర్వాత చాలా బాగా చేశారు అని అన్నారు. ఇదంతా నేను చేసింది కృష్ణ గారి వల్ల. కృష్ణ గారు చేసి చూపించిన తర్వాతే నేను చేసేదాన్ని. ఎందుకంటే ఆయన సార్ ఎప్పుడైతే ఒక సీన్ చెప్పేవారో నేను ఒకలాగా ఆలోచించేదాన్ని. ఇక్కడ నేను ఆలోచిస్తే కృష్ణ గారు అక్కడ ఆలోచించేవాళ్ళు. అందుకే సార్ మీరు ఒకసారి చేసి చూపించండి, మీరు చేసిన తర్వాతే నేను చేస్తా అనేదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీదే యాక్టింగ్ నేను అక్కడ చేసిందంతా. అండ్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Fashion partner Shoppers Stop.